కార్తీక పురాణం 11వ అధ్యాయం. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం ఎంతో పుణ్య విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి. ఆ విధంగా చేయటం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పటం మొదలు పెడతాడు. కళింగ దేశంలో మందరుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా తనకి తోచినట్టుగా జీవిస్తూ ఉంటాడు. కుటుంబం గడవటం కోసం కూలీ పనులు చేస్తూ ఉంటాడు. మందరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు. తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది. ఆయన ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుతూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయన్ను చులకన చేసేది కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత కూలీ డబ్బులు తమ అవసరాలకి సరిపోవడం లేదని భావించినటువంటి మందరుడు ఇక తాను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే దారి దోపిడీలు చేయటం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుంచి కూలీ పనులు మానేసి ఒక కత్తి పట్టుకుని అడవి మార్గంలో కాపు కాయటం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళేటటువంటి బాటసారులను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒకరోజు దట్టమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళుతూ ఉంటాడు. ఆయన కళ్ళలోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మందరుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అట్టుగా నిలబడతాడు. అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనని ఏమీ చేయవద్దని కోరుతూ తన దగ్గర ఉన్నంత సొమ్మంతా ఇచ్చేస్తాడు. చాలా రోజుల తర్వాత అంత మొత్తం కళ్ళ చూసినందుకు మందరుడు ఆనందంతో పొంగిపోతాడు. అనునిత్యం అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ జీవితం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు అదే సమయంలో అటుగా వస్తాడు. మందరుడి దగ్గర ఉన్నటువంటి సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే కిరాతకుడు ఇద్దరి బ్రాహ్మణులను చంపేస్తాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసనను పసిగట్టినటువంటి ఒక పులి అక్కడికి వస్తుంది. కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలో పులి వలన గాయపడి కిరాతుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడినటువంటి పులి కూడా చనిపోతుంది. అలా మందరుడు, బ్రాహ్మణుడు, కిరాతుడు పులి నరకలోకానికి చేరుకుంటారు. అయితే తన భర్త దారిదోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల ఉన్న దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన సంఘటన ఆమెకి తెలిసే అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటికి వెళ్ళినటువంటి భర్త రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్నటువంటి ఆమె తన భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ సాధువు ఆమెకి ధైర్యం చెబుతాడు. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలో స్థానం లభిస్తుందని చెబుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తు చేస్తాడు. తాను పురాణ పఠనం చేస్తానని అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు. దాంతో ఆమె తన ఇంట్లో అలికి ముగ్గులు పెడుతుంది. ఒత్తులు చేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల వారిని పిలుచుకు వస్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది. పురాణ శ్రవణం గొప్పతనం వల్ల ఆమెలో భక్తి పెరుగుతూ వెళ్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటుంది. ఒకవైపున భర్త కోసం ఎదురు చూస్తూ మరోవైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది. కొంతకాలానికి వయసు పైబడటం వలన ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానంలో విష్ణుదూతలు వస్తారు. ఆమెను తీసుకుని విష్ణులోకానికి బయలుదేరతారు. అలా విష్ణులోకానికి వెళుతున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షించబడుతుండటం చూస్తుంది. నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది. దివ్య విమానమును ఆపమని విష్ణుదూతలను కోరుతుంది. దివ్య విమానం ఆపినటువంటి విష్ణు భక్తులు విషయం ఏమిటని అడుగుతారు. నరకంలో శిక్షను అనుభవిస్తున్నటువంటి మందరుడిని ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారితో చెబుతుంది. ఆయన ఏం చేశాడో, ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావటం లేదంటూ ఆవేదనతో చెబుతుంది. ఆయనతో పాటు ఉన్న వారెవరో తెలియటం లేదంటూ అయోమయం వ్యక్తం చేస్తుంది. మందరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని, దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణుదూతలు చెబుతారు.
బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకుని అదే డబ్బు కోసం వేరొక కిరాతుడి చేతిలో మరణించాడని చెబుతాడు. ఆయన చేసిన పాపాలే ఆయన్ను నరకానికి తీసుకుని వచ్చాయని అంటారు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది. మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది. మందరుడి చేతికి చిక్కినటువంటి బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుడిని మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మందరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపినటువంటి పాపాలను మూటగట్టుకున్నాడు. అంతేకాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకి చుట్టుకుంది. ఇక ఆ పులి అంతకు ముందే జన్మలోనే ఆచార్య వ్యవహారాలు పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువల్లే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెబుతారు. తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకలోకం నుంచి విముక్తిని పొందాలంటే ఏమి చేయాలని విష్ణుదూతలను సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం గురించి నలుగురికి 4 భాగాలుగా దారపోస్తే వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం ఒత్తులు తీసుకురావడం, ఒత్తులు చేయడం, దీపం వెలిగించడం, పురాణ శ్రవణం చేయడం అనే 4 భాగాల్లో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుణ్యాన్ని దారపోస్తుంది. దాంతో వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది. వాళ్ళంతా కృతజ్ఞతలు తెలియచేయడంతో సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది. కార్తీకంలో పురాణ శ్రవణ విశేషాన్ని తెలుసుకున్న జనకుడు వశిష్ఠ మహర్షికి భక్తిగా నమస్కారం చేస్తారు. విన్నారు కదా, ప్రతిరోజు కార్తీక పురాణాన్ని వినండి. వినడం మీ అదృష్టం, మీరు వినేలాగా చేయటం నా అదృష్టం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వచ్చే అన్ని అధ్యాయాలు కూడా వినండి. కార్తీక పురాణం 11వ అధ్యాయం సమాప్తం.